హలో గైస్, పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి ఒక డిజిటల్ రైట్స్ ఉంటాయి కదా, ఏ ప్లాట్ఫామ్, అమెజాన్ ప్రైమా, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ అని చెప్పి. సో ఏ సినిమాకైనా ఇలాంటివి తీసుకోవడం కామన్. అలాంటిది నా ఒపీనియన్ ప్రకారం అమెజాన్ ప్రైమ్కి వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బపడేది. ఇప్పుడు RRR సినిమా కంపేర్ చేసుకోండి. సో నెట్ఫ్లిక్స్ అనే దానికి వెళ్ళడం వలన గ్లోబల్ లెవెల్లో రీచ్ వచ్చింది. సో అది కూడా ఏంటి, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో ఒక్క అమెజాన్ ప్రైమ్కి ఇచ్చేశారు. బట్ ఓన్లీ ఒక్క హిందీ మాత్రం నెట్ఫ్లిక్స్కి ఇవ్వడం జరిగింది. అదొక్కటే సేవ్ చేసింది అన్నమాట RRR సినిమాని. నెట్ఫ్లిక్స్ ఏంటంటే కంప్లీట్ ఆల్ ఓవర్ వరల్డ్లో అయితే దాని తాలూకు సబ్స్క్రిప్షన్ అనేది అందరూ తీసుకొని ఉంటారు. అమెజాన్ ప్రైమ్ వల్ల అంత లేదు, కొంచెం తక్కువ. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాకు కూడా అదే చేశారు. నెట్ఫ్లిక్స్ అయితే వెళ్తే బాగుంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ వస్తుంది అని చెప్పి. మరి ఇక్కడ ఎంత పెట్టారు, ఎంతకు డీల్ కుదిరింది చెప్తాను. యాక్చువల్గా ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 105 కోట్లు 104 కోట్లు అంతవరకు వచ్చిందన్నమాట డిజిటల్ రైట్స్. బట్ ఫర్ ద ఫస్ట్ టైం పెద్దకి అయితే ఆల్మోస్ట్ 110 కోట్ల వరకు అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆఫర్ చేశారంట. సో దీని అంతటికి వెనకున్న రీజన్ ఏంటి, ఫస్ట్ ఒక 2 ఉన్నాయి విషయాలు. ఫస్ట్ విషయం చెప్తాను, చరణ్ గారు. సో చరణ్ గారు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి. రెండో విషయం, పెద్ద తాలూకు టీజర్ అనేది ఆల్ ఓవర్ ఇప్పుడు ఇండియా మొత్తం మీద చాలా వరకు రీచ్ వచ్చింది. ఈ 2 విషయాలు నెట్ఫ్లిక్స్ వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. అందుకే వాళ్ళైతే ఆ లెవెల్లో అమౌంట్ అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట. అంతే గైస్, ఇప్పుడు ఏంటంటే కంటెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, ఎట్లా లేదన్నా సినిమాకి రీచ్ వస్తుంది, సినిమా తాలూకా ఆ ఎక్స్పాన్షన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే జరిగింది పెద్దకి కూడా. సో నెట్ఫ్లిక్స్ రావడం నాకు కూడా ఒక మంచి విషయం అనే చెప్తాను. రేపు పొద్దున్న ఇప్పుడు మనకి సినిమా రిలీజ్ అయిన ఒక 2-3 వారాలకి ఓటీటీకి వచ్చడం ఎలా ఉండదు. అట్లీస్ట్ ఒక 2 నెలల పాటు గ్యాప్ ఇస్తారు. ఆ తర్వాతనే మనకి ఈ ఆన్లైన్లోకి, డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అది గైస్, పెద్ద అప్డేట్ అయితే ఇది. బట్ ప్రజెంట్ అయితే సాంగ్స్కి సంబంధించి ఇవేమీ లేవు. ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ షూటింగ్ నుంచి కొన్ని పిక్స్ అయితే బయటకు వచ్చినాయి మనకి. బుచ్చిబాబుకి నిజంగా అదొక విషయం మీద మాట్లాడాలి. ఎందుకంటే ఇదొక పెద్ద ఫిలిం కాబట్టి బయటకి ఈ పిక్స్ కానీ ఏమైనా బయటకు లీక్ అయితే అది అంత కరెక్ట్ కాదేమో నా ఒపీనియన్. ఇదే విషయం ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా జరిగింది. సో అదేంటంటే శంకర్ దాదా ఏం రిలీజ్ చేయకపోయినా చుట్టూ ఉండే పబ్లిక్ రిలీజ్ చేసేసేవారు. అక్కడేంటి మైనస్ పడిపోయింది అనమాట. సేమ్ విషయం మళ్ళీ పెద్దలో జరుగుతుందా అనేది క్వశ్చన్ మార్క్. బుచ్చిబాబుకి ఏంటంటే ఒకటే రిక్వెస్ట్, ఇలాంటి పిక్స్ అసలు బయటకు వదలొద్దు అనేది ఒక పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఇలా వదిలితే సినిమా మీద ఉండే అంత తెలిసిపోతుంటుంది అనమాట. ఓకే, ఇలాంటి లుక్ ఉంటుందా, లేకపోతే ఇలాంటి సీన్ జరుగుతుందా, అసలు బయటకు తెలియొద్దు. ఆడియన్స్లో ఏంటంటే ఒక ఆతృత ఉండాలి, ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవ్వాలి. సో అసలు ఏం జరుగుతుందో అన్న క్వశ్చన్ మార్క్ క్రియేట్ అవ్వాలి. బుచ్చిబాబు అలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియను. మళ్ళీ మీరు అనొచ్చు ఒక 2-3 పిక్సే కదా బ్రో అని చెప్పి. సో నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు గైస్. ఎందుకంటే సినిమా రిలీజ్ చాలా రోజులు ఉంది. ఇప్పుడిప్పుడే సినిమా అది రిలీజ్ అవ్వక ముందుగానే చరణ్ పిక్స్ బయటకు వచ్చేస్తే సో అదంత వేగంగా మర్చిపోతారు జనాలు. అందుకే అయితే మరి పిక్ కూడా మీరు చూస్తే చాలా బాగుందన్నమాట. చరణ్ కూడా ఒక మంచి ఎక్స్ప్రెషన్ పెట్టుకొని సో షూటింగ్ కెమెరాకి ముందునైతే ఉండడం జరిగింది. ప్రజెంట్ ఏదో నైట్ షూట్ జరుగుతుందన్నమాట. సో చాలా బాగా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు అనమాట, ఇదివరకులా కాదు. చాలా ఫాస్ట్గా షెడ్యూల్ ఫినిష్ చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టులతో అంతా చేయించుకుంటున్నాడు. గుడ్, అంతా బాగానే వెళ్తుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ వస్తాను గైస్. థ్యాంక్ యూ.